ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు, మీకు నష్టం కలిగించేటోళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టినోళ్ళను మీరు వ్యతిరేకించండి, నిరసన తెలపండి. మీకోసం పనిచేయాలన్న ఆలోచనతోని మీ ఆలోచనలు తెలుసుకుందామని, మీ సమస్యల్ని చూద్దామని, మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా, లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతామా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి పేరు పెట్టడమే కాదు, 500 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చదువుకోవాలి, రాణించాలి అని చెప్పి చాకలి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈరోజు ఒక అద్భుతమైన పోటీ పడగలిగే యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నాం. చెప్పండి, మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు.